పశువులను అక్రమంగా రవాణా చేసి కబేలాలకు తరలిస్తున్నారు. దానికి నల్గొండ జిల్లా కోదాడ అడ్డాగా మారింది. ప్రభుత్వం గోవధ చట్టం నిషేధించిన తెల్లావులను షెడ్డుల్లో బంధించి గుట్టు చప్పుడు కాకుండా చీకటి వ్యాపారాన్ని నడిపిస్తున్నారు. కోదాడ నియోజకవర్గంలో జోరుగా పశువుల అక్రమ రవాణా కొనసాగుతోంది. చుట్టుపక్కల గ్రామాలలో పదుల సంఖ్యలో కొనుగోలు చేసిన తెల్ల ఆవుదుడలను షెడ్డులలో బంధించి ఆదివారం హైదరాబాద్ కబేలాలకు తరలిస్తున్నారు. ఆంధ్ర ప్రాంతం నూజివీడు, హనుమాన్ జంక్షన్ తో పాటు వివిధ ప్రాంతాల నుంచి పశువులను తరలిస్తున్నారు. కోదాడలో అక్రమార్కులతో చేతులు కలిపి సోమవారం నుంచి శనివారం వరకు డంపు చేసిన పశువులను ఆదివారం తెల్లవారుజామున డీసీఎం వాహనంలో హైదరాబాద్ కబేలాలకు తరలిస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో ఎవరికి అందాల్సిన వాటా వారికి అందుతుండటంతో వ్యవహారం గప్చుప్గా నడిచిపోతుంది. ఏదైతే కబేలాలకు గోవులను తరలించేటటువంటి ముఠా ఏదైతే ఉందో వాళ్ళు మరియు వారి యొక్క ఏజెంట్లు అందరూ కూడా స్థావరాలను ఏర్పాటు చేసుకొని దానిలో ఒక 5-6 రోజుల వరకు డీసీఎంలలో లోడ్ చేసుకొని ఆ లోడింగ్ కూడా ఒకదాని మీద ఒకటి కాళ్ళు చేసి ఒక్కొక్క డీసీఎంలో 30 నుంచి 40 పశువుల్ని వేసి అక్రమంగా తరలిస్తా ఉన్నారు. గోవధకి సంబంధించిన డంపులు పెట్టేసి ఆ గోవుల్ని తరలిస్తున్నారు. గోవధ నిషేధ చట్టం గత ప్రభుత్వం 1978లో చట్టం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం చాలా సీరియస్ గా కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉంది. అక్రమ పశువుల రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామంటున్నారు పోలీసులు. వివిధ ప్రాంతాలలో 3 చెక్పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల నుంచి ఎటువంటి సమాచారం వచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట వ్యతిరేకంగా అక్రమంగా ఎవరైనా పశువుల రవాణా చేస్తున్నట్లయితే మేము కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నాము. కేసెస్ కూడా బుక్ చేస్తున్నాము. గత నెలలో ఫిబ్రవరిలో దాదాపు 4 కేసులు నమోదు చేశాము. దీని కొరకు చెక్ పోస్ట్ లో కూడా మనము 3 చోట్ల చెక్ పోస్ట్ లో కూడా రన్ చేస్తున్నాము. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ప్రజల నుంచి వచ్చినా లేకపోతే అంటే ఇలా విజిట్ గోయర్స్ నుంచి వచ్చినా కూడా వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అక్రమంగా మూగజీవులను కబేలాలకు తరలిస్తున్న అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని అంటున్నారు జంతు ప్రేమికులు. భవిష్యత్తులో గోవధ జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.